శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుని పుట్టినరోజుగా భారతీయులందరూ కూడా జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రేపు అంటే ఆదివారం కూడా ఈ పండుగను చేసుకుంటున్నారు. అంటే అష్టమి తిథి ప్రాధాన్యత కొంతమంది ఇస్తే రోహిణీ నక్షత్ర ప్రాధాన్యత కొంతమంది ఇస్తారు. అంటే రేపు రోహిణీ నక్షత్రం ఉంది, ఆయన అష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి నక్షత్రానికి కొంతమంది ప్రాధాన్యతనిస్తూ తిథికి కొంతమంది ప్రాధాన్యత ఇస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే సరే, ఆయన జైల్లో పుట్టాడు, తర్వాత దేవకి వసుదేవులకు జన్మించి తర్వాత యశోదా నందుని యొక్క రేపల్లె గ్రామంలో పెరిగాడు. ఆ తర్వాత ఏదో మహాభారత యుద్ధము, ఇవన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి విషయాలు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ద గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త ఆయన. ప్రపంచంలో 6 ఇతిహాసాలు ఉంటే, అంటే ఇతిహాసం అంటే ఇతి ఆసహ, జరిగిన కథ. జరిగిన కథలు ప్రపంచంలో 6 ఉన్నాయి. దాంట్లో 2 భారతదేశంలోనే ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండవది మహాభారతం. రామాయణ యుద్ధము, మహాభారత యుద్ధము జరిగింది అని చారిత్రక పరిశోధకులు నిర్ధారించారు, మనం కాదు. అనేక మంది చరిత్ర పరిశీలకులు నిర్ధారించడం జరిగింది, ఇవి జరిగినాయి అని. దాంట్లో ముఖ్యంగా మనకు శ్రీకృష్ణు యొక్క జన్మ రహస్యం, కృష్ణ భగవాన్ యొక్క రహస్యం ఏమిటంటే ఆయన ధర్మ సంస్థాపన. ఆయన జీవితం అంతా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నం. అంత స్ట్రగులు ఎవరు పడలే. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆయన జగద్గురువు ఎందుకయ్యాడు అంటే ఆయన జీవన శైలిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి సందేశము కేవలం బోధించి వదిలేయలే, ప్రవర్తన ద్వారా తెలియజేశాడు. భగవద్గీతను కేవలం బోధించలేదు ఆయన, ధర్మంగా ఉండండి అని చెప్పలేదు. ఆయన జీవితం అంతా కూడా ప్రవర్తించాడు. ఏ ఏ సమయాల్లో ఎట్లా ప్రవర్తించాలి, ఒక దౌత్యవేత్తగా, ఒక సోషల్ రిఫార్మర్. మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్య సంక్రమణాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కర్త. అంటే అప్పటిదాకా రేపల్లె గ్రామము మధురను పరిపాలిస్తున్నటువంటి కంసుడి యొక్క ఆధీనంలో ఉండేది. అంటే సామంతరాజుగా నందుడు ఉండేవాడు, యాదవులు. కానీ యాదవులకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారాన్ని సంక్రమింపజేసినటువంటి వ్యక్తి ఆయన. అనేక సంస్కరణలు చేశాడు. క్షత్రియులు మాత్రమే పరిపాలించవలసిన అవసరం లేదు,
ఏ కులస్తులైన రాజ్య పరిపాలనకు అర్హులే, సమర్థుడై ఉంటే చాలు అని చెప్పేసి నందుణ్ణి రాజ్యాధికారంలోకి తీసుకొచ్చేసాడు. తర్వాత అనేకమైనటువంటి సంస్కరణ ఆయన చేయడం జరిగింది. దౌత్యవేత్త, అంటే యుద్ధానికి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా యుద్ధ నివారణ, అనేక సందర్భాల్లో దుర్యోధనుని ఆస్థానంలోకి వెళ్ళి దౌత్యవేత్తగా యుద్ధం వల్ల కలిగే నష్టాలు, అమాయకమైనటువంటి ప్రాణాలు ఏ విధంగా పోతాయి, ఆస్తి నష్టం ఎలా జరుగుతుంది, ప్రజల యొక్క స్థితిగతులు ఎలా మారిపోతాయి, యుద్ధం యొక్క అనంతరము ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి అంతరాయాలు వస్తాయి, తర్వాత ఒక రాజ్య నిర్మాణం జరగాలంటే యుద్ధానంతరము ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన దౌత్యవేత్తగా చెప్పడం జరిగింది. తర్వాత భగవద్గీత ద్వారా సాంఖ్యయోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని ఒకటేమిటి ప్రస్తావించినటువంటి అంశము లేదు. ఆయన భగవద్గీతలో చెప్పిన అన్నీ కూడా ప్రపంచమంతా ఆమోదించేటటువంటి విషయాలు. ఆయన యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడు కూడా ధర్మం గురించి ఆలోచించాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే, నేనే కాదు నా అంశలో ఎవరైనా జన్మించి ధర్మాన్ని నిలబెడతారని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అట్లా ఇవాళ ప్రపంచ దేశాల్లో శ్రీకృష్ణుడు తెలియని దేశం లేదు. ఇప్పుడు ఇస్కాన్ ద్వారా దాదాపు 160 దేశాల్లో శ్రీకృష్ణుడు ఇండియన్ గాడ్, ఇండియన్ ఫిలాసఫర్ ఎవరంటే శ్రీకృష్ణుడి గురించి చెప్తారు. అంటే మనకు ఇండియన్ గాడ్స్గా మనకు ప్రపంచంలో 5 దేవుళ్ళు తెలుసు, ప్రపంచం మొత్తం కూడా. దాంట్లో శ్రీకృష్ణుడు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, వినాయకుడు. ప్రపంచవ్యాప్తంగా వీరందరూ కూడా భారతీయ దేవుళ్ళుగా గుర్తింపబడ్డారు. దాంట్లో ముఖ్యంగా ఆదర్శ పురుషుడిగా శ్రీరాముణ్ణి, తర్వాత తత్వవేత్తగా శ్రీకృష్ణుడిని వాళ్ళు గుర్తిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి జీవిత చరిత్రను ఇంగ్లాండ్లో పాఠ్యపుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇంగ్లాండ్ పాఠ్యపుస్తకాల్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన జీవిత విశేషాలు వాళ్ళు పొందుపరచడం జరిగింది. దుబాయ్లో భగవద్గీతలోని 10 శ్లోకాలను దుబాయ్లో వాళ్ళ పాఠ్యాంశంలో 10వ తరగతి పాఠ్యాంశంలో 10 శ్లోకాలను పాఠ్యపుస్తకంగా పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. ఇట్లా ఇతర దేశాలు మన భారతీయ వ్యక్తుల్ని, ఫిలాసఫర్ని, దేవుళ్ళని, సరే వాళ్ళు దేవుడుగా చూడకపోయినా ఒక గొప్ప వ్యక్తిగా, ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి శ్రీరాముడిని వాళ్ళ సాహిత్యంలో రాసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్య పరిపాలన దక్షుడు ఎవరంటే ఇండియాలో ఉన్నటువంటి శ్రీరాముడు అని చెప్పేసి వాళ్ళ సాహిత్య గ్రంథాల్లో రాసుకున్నారు. గొప్ప తత్వవేత్త ఎవరంటే భారతదేశంలో శ్రీకృష్ణుడు అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. పాఠ్యపుస్తకాల ద్వారా చదువుకుంటున్నారు. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో శ్రీరామునికి సంబంధించినటువంటి ఆదర్శ విషయాలు కానీ, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి తత్వ విషయాలు కానీ మన పాఠ్యపుస్తకాల్లో ఉండదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. చరిత్ర పరిశోధకులు అందరూ కూడా మన గొప్పవారికి సంబంధించిన విషయాలను పాఠ్యపుస్తకాల్లో పెంపొందించడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతుంది, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు విద్యార్థులు. ఒక శ్రీరాముడిని గురించి చెప్పడం వల్ల ఆదర్శ వ్యక్తిగా,
ఒక మోటివేటెడ్ పర్సనాలిటీగా ఏ విధంగా ఉండాలో, నియమ నిబంధనలతో కూడిన జీవితం ఏ విధంగా గడపాలో, ఏ విధంగా కుటుంబానికి సమాజానికి బద్ధుడై ఉండాలో శ్రీరాముడు ద్వారా నేర్చుకుంటారని చెప్పేసి అనేక మంది పరిశోధకులు చెప్పారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తి ఆదర్శనీయుడు, ధర్మం కోసం పోరాట పటిమ గల వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు లేదా భగవద్గీతలో ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి శ్లోకాలను పాఠ్యపుస్తకాల్లో పెట్టవచ్చు అని చెప్పేసి అనేక మంది కమిషనర్ అంటే ఎడ్యుకేషన్ కమిషన్లు వేసినప్పుడు, ఈవెన్ సెకండరీ విద్యా కమిషన్ కూడా మన పిల్లల్లో వ్యక్తిత్వ వికాసము జరగాలి అన్న, పరిపూర్ణమైనటువంటి విద్యావంతుడు కావాలన్నా కూడా ఇలాంటి విషయాలు అంటే ఇతిహాసాలకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు పాఠ్యగ్రంథాల్లో పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా దురదృష్టం ఏమిటంటే మనకు ఇతిహాసము చరిత్ర అనగానే మళ్ళీ ఏదో తురుష్కుల దండయాత్ర, బాబర్ యుద్ధ విధానము, అక్బర్ పరిపాలనా విధానము, తర్వాత జహాంగీర్ మత మార్పిళ్ళు, లేదా ఔరంగజేబు దండయాత్రలు, వీటి వల్ల ఏమిటి ఫలితం ఏముంది? ఏదో ఔరంగజేబు ఏదో మత మార్పులు చేశారు, అయితే ఏమిటి? పోర్చుగీసు దండయాత్ర, ఆంగ్లేయుల పరిపాలనా విధానము, ఆంగ్లేయులు ఏ విధంగా సుంకాలను చెల్లించారు, సుంకాలను ఏ విధంగా భారతీయుల్ని పీడించి తీసుకున్నారు, ఇది చరిత్ర. దీనివల్ల ఏమిటి? పిల్లవాడికి ఏం నేర్పుతాం? ఏం నేర్చుకుంటాడు? కాబట్టి వ్యక్తిత్వ లోపం ఉన్నటువంటి వ్యక్తి ఎంత విద్యావంతుడైనా కూడా నిష్ప్రయోజనం. వ్యక్తిత్వ వికాసం లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే, జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎంత విద్యావంతుడైనా ఒకటి అవినీతికి పాల్పడతాడు. వాడికి మనకు సంబంధించిన మన పూర్వులకు సంబంధించిన చరిత్ర కానీ, వాళ్ళ పరిపాలనా విధానం కానీ, వాళ్ళ జీవన శైలి కానీ, వాళ్ళు ధర్మ మార్గంలో ప్రయాణించిన విధానం కానీ, వాళ్ళు ఏ విధంగా ఆదర్శప్రాయులయ్యారో ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. ఒక స్వామి వివేకానంద జీవిత చరిత్ర సంబంధించిన పాఠ్యాంశం ఉండదు, అరవింద ఘోష్ సంబంధించిన పాఠ్యాంశం ఉండదు. ఇవన్నీ ఉంటే తెలుసుకుంటేనే కదా వాడు పరిపూర్ణుడయ్యేది. పరిపూర్ణ విద్యా వికాసం అని చెప్పేసి మనం పిల్లవాడికి మనం నేర్పాలి కదా. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించి, మన ఆదర్శ పురుషులకు సంబంధించిన విషయాలు దాంట్లో భగవద్గీత పరిశీలిస్తే ఏ మతానికి సంబంధించింది ఏం లేదంటారు. ఒక మానవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ధర్మంగా ఉండాలి తప్ప ఏ శ్లోకంలో కూడా మత సంబంధమైన విషయాలు ఏమీ లేవు. కానీ రాముడు అనగానే ఏదో మతానికి సంబంధించిన, కృష్ణుడు అనగానే ఏదో మతానికి సంబంధించిన, ఇంకా పేర్లు ఎత్తితేనే ఏదో. నేనేదో పేపర్లో భారత్ మాతాకి జై అంటే వాడిని అరెస్ట్ చేశారట. భారత్ మాత ఎవరు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి అడుగుతున్నాడు ఒక మీటింగ్లో, భారత్ మాత ఎవరని. ఎంత దురదృష్టకరం అండి. మనకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోలేము. ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి స్మరణ, కృష్ణ కర్షయ ఇతి కృష్ణ, ఆకర్షించువాడు కృష్ణుడు, కృషి ఇది కృష్ణ, ఎల్లప్పుడూ శ్రమ చేయువాడు అని అర్థం. కృష్ణ అంటే శ్రామికుడు. ఆయన ధర్మాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పుట్టినప్పటి నుంచి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ, అనేక మంది జాతి వ్యతిరేకులైనటువంటి వారిని
నిరోధిస్తూ సమాజానికి చీడపురుగులుగా ఉన్నటువంటి వారిని అణగదొక్కుతూ ఆయన జీవన విధానం అంతా కూడా ఒక స్ట్రగుల్, ధర్మంగా ఉండటం కోసం చేసినటువంటి కృషి కనిపిస్తుంది. కాబట్టి కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు. ఆయనకు పేరు పెట్టింది గర్గ మహర్షి. అంటే గోకులంలో ఉన్నటువంటి ఆయన కులబ్రాహ్మణుడు అంటారు గురువుగారు. ఆయన చూడగానే కృష్ణ అని పేరు పెట్టారు. చూసినంత మాత్రం చేత ఆకర్షించేటటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపమైంది. అందుకే కృష్ణ అంటే నల్లని వాడు కూడా, కృష్ణవర్ణము అంటే నలుపుగా ఉంటాడు. నీలమేఘచ్చ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి కృష్ణ అని పేరు పెట్టాడు. నిత్య శ్రామికుడు, నిత్య కృషీవరుడు, అనుక్షణము సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం కుల వివక్షతను రూపుమాపటానికి కూడా ఆయన చాలా ప్రయత్నం చేశాడు. కులాల ప్రసక్తి శ్రీకృష్ణుని యొక్క జీవితంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు, ఎక్కడ కూడా. అటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును మనం ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకొని, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లేనివాడు, మౌని మదిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లడి మోమువాడు, ఆయన కష్టాలన్నీ కూడా చిన్న చిరునవ్వుతోటే జయించాడు. ఎక్కడ కూడా అధైర్యం కానీ, వెనుకకు పోవటం కానీ, ఏడవటం కానీ, దుఃఖించటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చిరునవ్వుతో ఆయన జయించడం జరిగింది. ఒక వ్యక్తి మనకేదో పురాణాల్లో కనిపిస్తాడు, లేదా ఇతిహాసంలో కనిపిస్తాడు, లేదా చరిత్రలో కనిపిస్తాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఆయన ప్రాధాన్యత ఉంది. ఇతిహాసాల్లో అంటే మహాభారతంలో ఆయన ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో, అనేక పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో ఆయన ప్రసక్తి లేనటువంటి పురాణం అంటూ ఏది లేదు. కాబట్టి పురాణ పురుషుడు, ఇతిహాస పురుషుడు, చారిత్రక పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకొని కేవలం ఆయన నామస్మరణ ద్వారా 3 సార్లు కృష్ణ 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 అంటే గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదివితే ఎంత ప్రయోజనమో 3 సార్లు కృష్ణ అన్న శబ్దాన్ని కనుక మనం ఉచ్చరిస్తే అంత ప్రయోజనం ఉంటుందని చెప్పేసి మనకు పూర్వులు చెప్పారు. కావున ఆ విధంగా ఈ రోజున కృష్ణ భగవానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకొని, ఆయన ఆదర్శాన్ని తెలుసుకొని, ఆయనకు ఒక దీపారాధన చేసి, వీలైతే ఉపవాసం ఉండి, కృష్ణ సంబంధమైనటువంటి శ్లోకాన్ని ఏదో ఒకటి చదువుకొని ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేసి, ఇతరుల చేత చేయించి, సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా మన జీవితం కూడా ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం.